హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్ తో రావడం జరిగిందండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలేటెడ్ గా ఏ ఒక్క నోటిఫికేషన్ వచ్చినా ఇప్పటి నుంచి T1 అకాడమీలో కంపల్సరీగా మేము దానికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో రూపకంగా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలిజిబిలిటీస్ ఏంటి అని పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కొన్ని నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. చాలా కాంపిటీషన్ తక్కువగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని మిస్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా చేయకుండా ఉండేందుకు అని చెప్పేసి మీకోసము ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. కంపల్సరిగా ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా మీకు వీడియో రూపకంగా డీటెయిల్గా అందించడం జరుగుతుంది. ఈ యొక్క మా ఇనిషియేటివ్ని గుర్తించి దయచేసి వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, సో ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్ఆర్బి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అదే సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ కి. సో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ బేసిక్ గా ప్రమోషన్ బేస్డ్ గా ఇచ్చేవారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఈ పోస్ట్ కి సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పోస్ట్ ను కేవలం ప్రమోషన్ ద్వారా మాత్రమే ఫిల్ చేసేవారు. కాకపోతే ఇప్పుడు అఫీషియల్ గా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ పోస్ట్ శాలరీ వచ్చేసి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు 65,000 రూపీస్ అనేది ఫస్ట్ మంత్ లోనే మీరు శాలరీ బేసిక్ గా గెయిన్ చేయవచ్చు. ఓకే, 65,000 ఫస్ట్ మంత్ లోనే శాలరీ అనేది చాలా మంచి జాబ్ అండి. సో చూసుకున్నట్లయితే బేసిక్ గా ఇది గెస్టెడ్ ఓరియంటెడ్ లోనే ఉంటుంది, గ్రేడ్ బి ఓరియంటెడ్. ఓకే, సో నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెన్స్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 14th సెప్టెంబర్ రోజున నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అప్లికేషన్ ఫైలింగ్ వచ్చేసి మనకి 15th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, 14th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్. 15th సెప్టెంబర్ వచ్చేసి మనకి ఫస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్. ఓకే, సో అదే విధంగా లేట్ ఫీజ్ తోని కూడా 2 రోజులు ఎక్స్ట్రా ఛాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. సో లేట్ ఫీజ్ తోనైతే 16th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. ఓకే, ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే అప్లికేషన్ సంబంధించి ఎడిట్స్ కనుక చేసుకోవాలి అనుకుంటే 17th అక్టోబర్ నుంచి 26th అక్టోబర్ వరకు బేసిక్ గా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. స్క్రైబ్ ఎవరైతే బేసిక్ గా స్క్రైబ్ కావాలనుకుంటారో సో ఆ స్క్రైబ్ కోసం అని చెప్పేసి కూడా ఎడిట్ ఇవ్వడం జరిగింది. 27th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ మధ్యలో స్క్రైబ్ కు సంబంధించి కూడా డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పారు. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ది ఎగ్జామినేషన్. అంటే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్స్ ఏంటి అనేది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 15th సెప్టెంబర్ 2025 రోజున అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకి 14th అక్టోబర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేట్ ఫీజ్ తోనే 16th అక్టోబర్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 17th అక్టోబర్ నుంచి 26th అక్టోబర్ వరకు ఉంది. అదేవిధంగా స్క్రైబ్ కు సంబంధించి 27th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద బేసిక్ ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, ఇంకా క్వాలిఫికేషన్ అదేవిధంగా ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం డిగ్రీ ఉండాలి. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. సో ఎనీ యూనివర్సిటీ నుంచి, ఓకే, యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్ తో ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్. ఓకే, మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్. ఓకే, మినిమం ఏజ్ 20 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 33 ఇయర్స్. సో ఏ పోస్ట్ కి సెక్షన్ కంట్రోలర్. అదేవిధంగా లెవెల్ ఇన్ 7th సిపిసి కనుక చూసుకున్నట్లయితే 6th. సో ఇనిషియల్ పే, బేసిక్ పే వచ్చేసి 35,400. దీంతో పాటుగా అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే మీకు 65,000 రూపీస్ అనేది శాలరీ రావడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 ఉన్నది. సో మెడికల్ స్టాండర్డ్ కి సంబంధించి కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. సో ప్రిస్క్రైబ్డ్ ఏజ్ వచ్చేసి 20, మినిమం ఏజ్ 33, మాక్సిమం ఏజ్. సో కట్ ఆఫ్ డేట్ మినిమం ఏజ్ కి మాక్సిమం ఏజ్ కి కట్ ఆఫ్ డేట్ ఏది ఇచ్చారంటే 1st January 2026 ఇవ్వడం జరిగింది. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st January 2026 అనేది ఇవ్వడం జరిగింది.
ఓకే, మొత్తం ఎన్ని పోస్టులకు 368 పోస్టులు జోనల్ వారీగా ఉండడం జరుగుతుంది. ఆయా జోనల్ కి ఆయా కేటగిరీల వారీగా కూడా బ్రేకప్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో షేర్ చేయడం జరుగుతుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చెప్పాను కదా, 1 జనవరి 2026 అనేది మినిమం ఏజ్ కి మాక్సిమం ఏజ్ కి కట్ ఆఫ్ గా పెట్టారు. ఓకే, సో దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2 జనవరి 1993 కట్ ఆఫ్ డేటు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 2 జనవరి 1990 కట్ ఆఫ్ డేటు, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది 3 years. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి 2 జనవరి 1988 అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి లోయర్ లిమిట్ వచ్చేసి 1 జనవరి 2006 అనేది కట్ ఆఫ్ డేట్ మినిమం ఏజ్ కి ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఓకే, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, సో ఇదొకటి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి అప్లికేషన్ లేదు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి అప్లికేషన్ చేసుకునేందుకు ఛాన్స్ లేదు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ ఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్, ఓకే, సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ కాకుండా మిగతా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ, అదేవిధంగా జనరల్ కేటగిరీ పీపుల్ కి వచ్చేసి 500 రూపాయలు ఫీజు అనేది ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే లెవెల్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారో అటెండ్ అవుతారో వారికి 400 రూపీస్ అనేది మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 500 400 రూపీస్ మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి 250 రూపీస్ 250 రూపాయలు మాత్రమే ఫీజు ఉందండి. సో ఈ ఫీజును కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఫస్ట్ అటెంప్ట్ ఉంటుందో అది అటెండ్ అయిన వాళ్ళకి మొత్తంగా కూడా బ్యాంక్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఒకే ఒక అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ అదొకటే తీసుకుంటారు. అయితే ఫస్ట్ వచ్చేసి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సెకండ్ స్టేజ్ లో, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో షార్ట్ లిస్టింగ్ ఏ విధంగా చేస్తారు, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తాం కదండి, ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసినాక కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి నెంబర్ ఆఫ్ పోస్టులకి 8 మెంబర్స్ ని, అంటే ఒక పోస్ట్ ఉంటే 8 మెంబర్స్ ని కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మల్టిప్లికేషన్ 368 పోస్టులు ఉన్నాయి కదా వాటికి ఇంటూ మల్టిప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కి మాత్రం 1:1 రేషియోలో చేయడం జరుగుతుంది. సో ఈ సెలెక్షన్ కూడా కేటగిరీ వైజ్ లాగానే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనే దాని ప్రకారమే తీయడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ కి చేసిన తర్వాత ఒక్కో పోస్ట్ కి 8 మంది చొప్పున కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది, 120 minutes. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెగటివ్ మార్క్ అనేది ఉంది, ప్రతి 3 తప్పులకి ఒక కరెక్ట్ మార్క్ అనేది పోవడం జరుగుతుంది. అంటే ప్రతి 3 తప్పులు కనుక చేసుకున్నట్లయితే మీరు కరెక్ట్ చేసినటువంటి ఒక క్వశ్చన్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది, ఒక మార్క్ అనేది కోల్పోవడం జరుగుతుంది. 1/3 నెగటివ్ అనేది ఉంది. అదేవిధంగా నార్మలైజేషన్ ఉంది, మల్టిపుల్ షిఫ్ట్లకి ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తే మల్టిపుల్ షిఫ్ట్లు పెడతారు కాబట్టి ఆ షిఫ్ట్లకు కలిపి నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి 8 మంది చొప్పున, పోస్ట్ కి 8 మంది చొప్పున తీసుకోవడం జరుగుతుంది. సో
ఇప్పుడు మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో CBT1 దానికి కావాల్సిన సిలబస్ ఏంటి అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఓకే, నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా డాటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, డాటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా, పై చార్ట్స్ ఇవన్నీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లాజికల్ కేపబిలిటీ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అదే విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మెంటల్ రీజనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద 3 సెక్షన్స్. సెక్షన్ ఏలో మ్యాథమెటిక్స్, సెక్షన్ 2లో వచ్చేసి లాజికల్ రీజనింగ్, లాజికల్ కేపబిలిటీ, థర్డ్ లో వచ్చేసి మెంటల్ రీజనింగ్ అనేది ఉండడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సిలబస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మొత్తం 3 సెక్షన్స్. సెక్షన్ వైజ్ కూడా క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీలో 60 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, లాజికల్ కేపబిలిటీలో 20 రావడం జరుగుతుంది, మెంటల్ రీజనింగ్ లో 20 రావడం జరుగుతుంది. సో మొత్తం 100 క్వశ్చన్స్ 120 మినిట్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రేషియోస్ ఏవైతే ఇచ్చాడో, ఈ వెయిటేజ్ ఏదైతే ఇచ్చాడో ఇది టెంటేటివ్, అంటే మారచ్చు అని చెప్పేసి కూడా కింద నోట్ అనేది ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా ఇదే మాదిరిగా ఇస్తారు అని కాదు, ఈ రేషియోలో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 99% ఇదే మెయింటైన్ చేస్తారు. ఏదో క్వశ్చన్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే దాంతో వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయాక కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి బేసిక్ గా క్యాండిడేట్స్ ని పిలవడం జరుగుతుంది. దీనిలో విజన్ సర్టిఫికేట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ పర్ ది అనెక్సర్ 6 ఇన్ ఒరిజినల్ డ్యూరింగ్ ది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రకారం. సో దీంట్లో టీ స్కోర్ అనేది 42 మినిమం రావాల్సిందే. ఓకే, 42 అనేది వచ్చినాకనే మీకు బేసిక్ గా ఉంటుంది. అదే విధంగా మొత్తం వెయిటేజ్ కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం ప్రిలిమ్స్ ఏదైతే రాస్తామో దానికి 70% వెయిటేజ్ ఉండడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి వచ్చేసి 30%, అంటే ప్రిలిమ్స్ కి వచ్చేసి 70% వెయిటేజ్, 30% వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది. అంటే దీస్ ఆర్ ద వెయిటేజెస్. ఓకే, మనకి మెరిట్ వచ్చేసి 2 టెస్ట్ల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసాం కదా, దాంట్లో స్కోర్ రాకపోయినా పర్వాలేదు, క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకుంటే కుదరదు, దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, 70% మార్క్స్ ఉండడం జరిగింది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి 30% వెయిటేజ్ ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఈ రెండిట్లలో ఎవరైతే మెరిట్ చేస్తారో వాళ్ళకి రావడం జరుగుతుంది. ఓకే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. మెడికల్ స్టాండర్డ్స్ అనేవి A2 కేటగిరీలో ఉండడం జరుగుతుంది. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఆఫ్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, అదేవిధంగా మయోపిక్ విజన్ అని చెప్పేసి ఉంటాయి. ఈ టెస్టులు కంపల్సరీగా కావాల్సిందే. అయితే A2 స్టాండర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే లాసిక్ సర్జరీ, ఎనీ అదర్ సర్జరీ, అంటే మనకి బేసిక్ గా ఐ సర్జరీస్ చేసుకుంటాం కదా, అవి చేసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి, ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్ A2 అని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను సైట్ ఉంది కదా అని చెప్పేసి లాక్టిక్ ఇవన్నీ చేసుకుంటే మాత్రం కుదరదు. ఈ లాసిక్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అవి చేసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. చాలా మంది తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. అసలే జాబ్స్ అనేవి చాలా ఈజీగా రావడం లేదు. ఇలాంటి ఈజీగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని మిస్ చేస్తూ ఉన్నారు తెలుగు అభ్యర్థులు. మంచి పోస్ట్ అండి. సో ఏదో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ అంటే జనరల్ గా అవుట్ సోర్సింగ్ ఉంటుంది, ఎక్కువగా బయట చేయాల్సి ఉంది అంటారు, కానీ ఇది బేసిక్ గా బెంచ్ వర్క్ అండి. సో బేసిక్ గా క్యాబిన్ వర్కే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రతి నెల 65,000 రూపాయలు మీకు స్టార్టింగ్ లోనే రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. ఓకే, అదే విధంగా వీడియో మొత్తం చూసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో.